వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మొగ్గ చివకకు ముందే వాసన చూసినట్లు ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే దేశంలో డీలిమిటేషన్ సెగ మొదలైంది. అసలు నియోజకవర్గాల పునర్విభజన అంటే కేవలం గీతలు గీయడమేనా, లేక దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే కుట్రనా? ఇల్లు పీకి పందిరి వేసినట్లు ఉన్న నియోజకవర్గాలను చెరిపివేసి కొత్తవి సృష్టించడం వెనుక ఉన్న అసలు మర్మమేంటి? డీలిమిటేషన్ లోతుపాతులను మెగానైన్ టీవీ వ్యూలో తెలుసుకుందాం. భారత రాజకీయాల్లో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్న అంశం డీలిమిటేషన్. 2026 తర్వాత జాతీయ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే గడిచిన 5 దశాబ్దాలుగా మన ప్రజాస్వామ్యం 1971 జనాభా లెక్కల ఆధారంగానే నడుస్తుంది. అప్పట్లో దేశ జనాభా సుమారు 54 కోట్లు, కానీ నేడు అది 140 కోట్లు దాటింది. ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక అనివార్యమైన రాజ్యాంగ ప్రక్రియగా చూస్తుంది. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలని, జనాభా ప్రాతిపదికన సీట్లు పెరగకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని కేంద్రం వాదిస్తుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. అక్కడ ఒక్కో ఎంపీ దాదాపు 25 నుండి 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ భారాన్ని తగ్గించి పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే సీట్ల సంఖ్యను పెంచడమే తప్ప వేరే మార్గం లేదని కమలనాథుల లెక్క. అయితే ఈ మార్పుల వల్ల లోక్సభలో హిందీ బెల్టు రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి దక్షిణాది రాష్ట్రాల గొంతు నలిగిపోతుందనే విమర్శలు వెల్లుతూ అయితే ఈ మార్పుల వల్ల లోక్సభలో హిందీ బెల్ట్ రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి దక్షిణాది రాష్ట్రాల గొంతు నలిగిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనకు దక్షిణాది రాష్ట్రాలు అనగానే గుర్తొచ్చేది తెలుగు రాష్ట్రాలు. ఇందులో మనం ప్రధానంగా చర్చించాల్సింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి. విభజన గాయాలతో సతమతమవుతున్న ఏపీకి డీలిమిటేషన్ మరో పెద్ద సవాలే. 1970ల నుండి కేంద్రం పిలుపునిచ్చిన కుటుంబ నియంత్రణ పథకాలను ఏపీ పకడ్బందీగా అమలు చేసి జనాభా వృద్ధిని అదుపులోకి ఉంచి దేశాభివృద్ధికి సహకరించింది. ఇప్పుడు అదే జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే జనాభాను నియంత్రించేందుకు ఏపీ తన రాజకీయ బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయంలో దక్షిణాది వాటా ఎక్కువ, కానీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గితే రేపు నిధుల కేటాయింపులో ఏపీ వంటి రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర సహకారానికి ఢోకా ఉండదనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ లెక్కన చూసుకుంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 225 వరకు పెరగవచ్చు. కానీ ఈ పెంపు ఉత్తరాదిలో పోలిస్తే చాలా తక్కువ శాతంలో ఉంటుంది. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో ఏపీ ఎంపీల నిర్ణయాత్మక శక్తి తగ్గిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఒక యుద్ధాన్నే ప్రకటించారు. కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే అది దక్షిణాది రాష్ట్రాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన అంటున్నారు. అయితే జనాభా పెరిగితేనే సీట్లు ఇవ్వడం కాకుండా అక్షరాస్యత, తలసరి ఆదాయం, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకోవాలని రేవంత్ కోరుతున్నారు. తెలంగాణలో 119 స్థానాలు 150 దాటితే అనేక మంది రాజకీయ దిగ్గజాల కంచుకోటలు కదిలిపోతాయి. నియోజకవర్గాల స్వరూపం మారడం వల్ల పాత నేతలకు కొత్త ప్రాంతాల్లో పట్టు సాధించడం కాస్త కష్టమే. గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్ల సంఖ్య పెరిగే నియోజకవర్గాల్లో బీజేపీ వంటి పార్టీలు లాభపడే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. డీలిమిటేషన్ వల్ల వచ్చే అతిపెద్ద మార్పు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులు మారడం. దశాబ్దాలుగా ఒక సామాజిక వర్గం లేదా ఒక నేత పట్టులో ఉన్న నియోజకవర్గాలు ముక్కలై వేరే ప్రాంతాల్లో కలిసిపోతాయి. సామాజిక సమీకరణల విషయానికి వస్తే రిజర్వ్ స్థానాల సంఖ్య మారే అవకాశం ఉంటుంది. ఇది అనేక రాజకీయ పార్టీల గెలుపు గుర్రాల లెక్కలను తలకిందులు చేసేస్తుంది. సీనియర్ నేతలు తమ పాత కేడర్ను కోల్పోయి కొత్త ప్రాంతాల్లో 0 నుండి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇది రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. డీలిమిటేషన్ అనేది కేవలం అంకెల గారడి కాదు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూడడం అంటే దేశం మొత్తాన్ని వెనక్కి నెట్టడమే అనేది జగమెరిగిన సత్యం. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలి, కానీ అది బాధ్యతాయుతమైన రాష్ట్రాల రాజకీయ హక్కులను హరించేలా ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం ఈ చిక్కుముడిని ఎలా విప్పుతుందో, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను ఎలా పరిగణలోకి తీసుకుంటుందనేది జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దీనిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు, మేధావులు మరియు రాజకీయ నాయకులు ఏకతాటిపైకి వచ్చి తమ గళాన్ని ఢిల్లీలో వినిపించే అవకాశం అయితే ఉంటుంది. డీలిమిటేషన్ ద్వారా వచ్చే మార్పులు ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి తప్ప ప్రాంతీయ అసమానతలను పెంచకూడదు.
అయితే డీలిమిటేషన్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయనేది ప్రతిపక్ష పార్టీలు మరియు కొంతమంది అనాలిసిస్ల వాదన. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. కానీ ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను మార్చే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ గెలుపు గుర్రాలు ఎవరో, ఆ కొత్త సరిహద్దులు ఎక్కడివో తేలాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదు. ఇది రాష్ట్రాల ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. మరి కేంద్రం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.